హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, సో అందరూ రెడీ నా కొత్త సెషన్కి. సో ఇవాళ పార్ట్ 2 మాట్లాడుకోబోతున్నాం. పార్ట్ 1 మనది ఆల్రెడీ అయిపోయింది, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ది. పార్ట్ 1లో మనం ఏం చేసాం, ఏదైతే అప్లికేషన్స్ అగ్రికల్చరల్ పార్ట్లో ఉన్నాయో, అగ్రికల్చర్లోని పొలాల్లోని వాటిలోని బయోటెక్నాలజీని ఎలా వాడతాం అనేది ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవాళ సెకండ్ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, సెకండ్ పార్ట్లో మనం మెడిసిన్లో ఏంటంటే అప్లికేషన్స్ ఉన్నాయో నేర్చుకుంటాం. అది కాకుండా ఎథికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఓకే, దీంతో సంబంధించిన ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ అంటే ఇండియాలో దీనికి రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది. సో ఇవాళ ఏం చదువుకోబోతున్నామో అది మనం చూసుకుందాం రండి. సరే, సో ఇవాళ మనం ఏం చదువుకోబోతున్నాం, నెంబర్ 1. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసుకోబోతున్నాం, ఏవైతే అప్లికేషన్స్ మెడిసిన్లో ఉన్నాయో అవి చూసుకుందాం. మెడిసిన్ ఫీల్డ్లో దీని అప్లికేషన్స్ ఏంటో చూసుకుందాం. ఓకే, ఈ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న అప్లికేషన్స్లోనే మనం సబ్ టాపిక్స్ చూసుకుంటాం. ఏంటంటే చూసుకుంటాం, ఫస్ట్ మనం హ్యూమన్ ఇన్సులిన్ గురించి చూసుకుంటాం, దాన్ని మనం హ్యూమిలిన్ అంటాం, అదోసారి చూసుకుంటాం మనం ఇవాళ. ఓకే, దాని తర్వాత మాలిక్యులర్ డయాగ్నోసిస్ చూసుకుంటాం, ఎలా చేస్తున్నాము. మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏ బ్లడ్ టెస్టో యూరిన్ టెస్టో చేయించుకుంటాం. అది ఎప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ని ముందు నుంచే డిటెక్ట్ చేయాలంటే మనం ఎలా చేస్తాము, అవన్నీ మనం దీంట్లో చూసుకుంటాం మాలిక్యులర్ డయాగ్నోసిస్లో. అది బయోటెక్నాలజికల్ ఒక అప్లికేషను. దాని తర్వాత ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ చూసుకుంటాం, వాటి అప్లికేషన్ ఏంటో ఒకసారి తెలుస్తుంది మనకి. ఒకసారి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కూడా చూసుకుందాం. దీని తర్వాత ఒకసారి అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్స్ అయిన తర్వాత మనం ఫైనల్గా ఏం చూసుకుంటాం, రెండోది ఎథికల్ ఇష్యూస్ మనం చూసుకుంటాం. ఈ ఎథికల్ ఇష్యూస్లో మనం 2 టాపిక్స్ మెయిన్గా చూసుకునేది. ఫస్ట్ టాపిక్ ఏం చూసుకుంటామంటే ఎథికల్ ఇష్యూస్లోని ఫస్ట్ టాపిక్ మనం జీఈఏసీ గురించి నేర్చుకుంటాం. ఇదొక రెగ్యులేషన్ కమిటీ మన ఇండియాలోని. ఏదైతే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఉన్నాయో, ఓకే, దాని తర్వాత జిఎం ఫీల్డ్లో ఏదైతే మొత్తం రీసెర్చ్ జరుగుతున్నదో, బయోటెక్ ఫీల్డ్లో మొత్తం ఏదైతే రీసెర్చ్ జరుగుతున్నదో దాని మీద ఒక రెగ్యులేషన్ లాగా అనమాట. అంటే వచ్చి వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, సరిగ్గా చేస్తున్నారా లేదా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారా అన్నది వాళ్ళు చూస్తారు. దాని తర్వాత ఇంకోటి మనం బయోపైరసీ గురించి ఒకటి నేర్చుకుంటాం, చాలా ఇంపార్టెంట్. దీని నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ కూడా వచ్చాయి మీకు బయోపైరసీ నుంచి. ఓకే, అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయోపైరసీ గురించి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఫర్ టుడే. ఓకే, రెడీనా? మొదలెడదాం మరి వాళ్ళ సెషన్. ఓకేనండి. ఓకే, సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోబోయేది హ్యూమన్ ఇన్సులిన్ గురించి. హ్యూమన్ ఇన్సులిన్ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం, మనం బయాలజికల్గా హ్యూమన్ ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి, మీరు ఆలోచన చెప్పండి ఒకసారి మైండ్లోని మీరు పెట్టండి. ఇన్సులిన్ మనకి ఎందుకు అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సులిన్ ఎందుకు అవసరం అంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, మనం ఫుడ్ తింటాం, భోజనం చేస్తాం, బిర్యానీలు, పులావులు అన్నీ తింటాం. సో తినగానే ఏమవుతుంది, మన ఫుడ్లోని గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్ మన స్మాల్ ఇంటెస్టైన్ త్రూగా అబ్జార్బ్ అవుతుంది. మనం డైజెషన్ ఇంక అబ్జార్ప్షన్లో చదువుకుంటాం. అది అబ్జార్బ్ అయిన తర్వాత అది బ్లడ్లోకి వెళ్తుంది కదా, బ్లడ్లోకి వెళ్ళినప్పుడు దాని లెవెల్స్ సడన్గా రైజ్ అప్ అవుతాయి. మనం ఎప్పుడైతే గ్లూకోజ్ రిచ్ ఫుడ్ తింటాం, మనం షుగర్ తిన్నా, పంచదార సంబంధించిన స్వీట్స్ ఏమైనా తిన్నా, లేదంటే మనం స్టార్చీ ఫుడ్స్, ఇప్పుడు రైసు, ఓకే, బిర్యానీలు, పులావులు ఇవన్నీ తిన్నా, ఏమవుతుందంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ షూటప్ అవుతాయి. అందులో గ్లూకోజ్ వేరేగా మన బాడీ పట్టుకొని షూటప్ అవుతుంది. ఒకసారి గ్లూకోజ్ బ్లడ్లోని ఎక్కువైపోగానే ఇన్సులిన్ వెంటనే వచ్చి దాన్ని తగ్గించి అన్ని సెల్స్కి అందించేటట్టు చేస్తుంది. ఎందుకంటే మన మ్యాక్సిమం బోల్డ్ సెల్స్కి మనకి గ్లూకోజ్ కావాలి, మజల్ సెల్స్కి కావాలి, లివర్ సెల్స్కి కావాలి, ఫ్యాట్ సెల్స్కి కావాలి. అది కాకుండా ఎనర్జీ ఎక్కడెక్కడైతే కావాలో బ్రెయిన్లోని మిగతా అన్ని చోట్ల మనకి ఏం కావాలి, గ్లూకోజ్ కావాలి. సో ఇన్సులిన్ పని ఏంటి, అన్ని చోట్ల గ్లూకోజ్ని తీసుకెళ్ళి అందించడం. బట్ మెయిన్లీ 3 జాగాల్లోని, మజల్స్లోని, లివర్లోని, ఫ్యాట్ సెల్స్లోని. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే, ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో, డయాబెటీస్ అనే ఇష్యూ ఎవరికైతే వస్తుందో, డయాబెటీస్ మెలిటస్ ఎవరికైతే ఉందో, డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదర్ ఇన్సులిన్ సరిగ్గా ఫామ్ అవ్వదు, లేదంటే ఇన్సులిన్ బాడీలో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లా. ఓకే, ఇన్సులిన్ బాడీకి రెస్పాండే అవ్వట్లేదు సరిగ్గా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ ప్రొవైడ్ చేయాలి. ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ ప్రొవైడ్ చేయాలి, టు బి ప్రొవైడెడ్.
ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నదంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం బయట నుంచి ప్రొవైడ్ చేయాలంటే ముందేం చేసేవారు? క్యాటల్ నుంచి. ఓకే, క్యాటల్ ఎవరెవరిని వాడేవారు ఎక్కువగా? ఓకే, క్యాటల్, పిగ్స్, వీటన్నిటి నుంచి ఇన్సులిన్ ఎక్స్ట్రాక్షన్ చేసేవారు. ఓకే, ముందు ఇలా చేసేవారు, ఇన్సులిన్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేసేవారు. కానీ దానివల్ల ఏమైందంటే వీటన్నిటి నుంచి ఇన్సులిన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి చెప్పండి? ఇస్తున్నారు, బాగానే ఉంది, మనుషులకు దాంతో పని అయిపోతున్నది, అంత బాగానే ఉంది అనుకుంటుంటే ఇంతట్లో ఏం జరిగింది ప్రాబ్లము? ఓకే, దీనివల్ల అలర్జీస్ అవడం మొదలయ్యాయి మనుషులకి, ఎవరైతే తీసుకుంటున్నారో డయాబెటీస్ పేషెంట్స్. ఓకే, అలర్జీస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అలర్జీస్ అవ్వకుండా మంచి ఇన్సులిన్ మనం ఎందుకు ఇవ్వలేము అనేసి అనుకున్నారు సైంటిస్ట్. అప్పుడు ఎలీ లిల్లీ అనే కంపెనీ ఉంది. ఎలీ లిల్లీ అని అమెరికాలో ఒక కంపెనీ ఉంది. వాళ్ళు మన దగ్గర నుంచే మన ఏదైతే హ్యూమన్స్ మనం ఉన్నాం, మన మనుషుల దగ్గర నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మన ప్యాంక్రియాస్లోనే కదా ఉన్నాయి అవి. ప్యాంక్రియాస్లో బీటా ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఏవైతే జీన్స్ ఉన్నాయో ఆ జీన్స్ని ఐసోలేట్ చేసి, ఓకే, వాళ్ళు ఏం చేశారు? హ్యూమన్ ఈకోలైలో వేసి హ్యూమన్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేశారు. దాన్ని వాళ్ళు హ్యూములిన్ అన్నారు. హ్యూములిన్ కొత్త పేరు పెట్టారు దానికి. ఏంటి? హ్యూములిన్ అని పేరు పెట్టారు. ఇప్పుడు దీని గురించి మనం ఇంకా విస్తారంగా డీటెయిల్గా చూసుకుంటాం రండి. ఓకే, సో హ్యూమన్ ఇన్సులిన్లో ఏంటంటే బేసిక్గా నార్మల్గా మన ఇన్సులిన్ ఎప్పుడైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో 2 పాలీపెప్టైడ్ చైన్స్ మెయిన్గా ఉంటాయి. ఫైనల్గా ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో పెప్టైడ్ ఏ, పెప్టైడ్ బి అనేసి రెండు ఉంటాయి. అది కాకుండా ఒకటి ఎక్స్ట్రా పెప్టైడ్ ఫామ్ అవుతుంది, పెప్టైడ్ సి అనేసి. అది రిమూవ్ అయిపోయి ఫైనల్గా ఏ అండ్ బి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈకోలైలో ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తే ఆ సి పెప్టైడ్ ఏదైతే అన్వాంటెడ్ ఉందో మన బాడీలో న్యాచురల్గా మన సెల్ ప్రాసెస్లో రిమూవ్ అయిపోయినా దాన్ని ల్యాబ్లో రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అప్పుడు ఏం చేశారంటే ఎల్లీ లిల్లీ వాళ్ళు చాలా బొరపెట్టి ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు చూడండి. మన బాడీలో ఇన్సులిన్ ఎలా ఉంటుంది? ఇలా 2 పెప్టైడ్స్ ఉంటాయి. ఓకే, పెప్టైడ్ ఏ ఇంకా పెప్టైడ్ బి అని 2 పెప్టైడ్స్ ఉన్నాయి. ఆ పెప్టైడే కాకుండా ఒకటి ఇది అవసరం లేదు, ఈ పెప్టైడ్, ఇది సి పెప్టైడ్, ఇది సి పెప్టైడ్, ఇది అవసరం లేదు. కానీ ఏమవుతుంది? మెచ్యురేషన్ ప్రాసెస్లో దీన్ని ప్రో ఇన్సులిన్ అంటాం. ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో దీన్ని ప్రో ఇన్సులిన్ అంటాం. సరేనా? దీన్ని ప్రో ఇన్సులిన్ అంటాం. ప్రో అంటే ఇంకా ఇన్యాక్టివ్గా ఉంది. సో అది యాక్టివేట్ అయ్యి ఎలా అవుతుంది? ఏ ఇంకా బి ఉంటాయి దాంట్లో డైరెక్ట్గా. ఇంకా ఫైనల్గా ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ ద వాట్ టు సే యాక్టివ్ ఇన్సులిన్ ఆర్ ఇన్సులిన్ అంటుంది. ఈ ఇన్సులిన్ మనకు కావాలి. ఇప్పుడు ఈ ఇన్సులిన్ బాడీలో అయితే ఈజీగా ప్రొడ్యూస్ అవుతున్నది, కానీ ఈకోలైలో ఇలా ప్రొడ్యూస్ చేయడం కష్టం. ఎందుకంటే ఈ సిని ప్రతిసారి రిమూవ్ చేయడం ప్రాబ్లం అవుతున్నది. అప్పుడు ఏం చేశారు? ఎలీ లిల్లీ కంపెనీ వాళ్ళు ఏం చేశారు? ఒక బోర పెట్టారు. వాళ్ళు ఏమన్నారు? ఏ పెప్టైడ్కి ఫామ్ చేసే డిఎన్ఏ ఒకటి, బి పెప్టైడ్ ఫామ్ చేసే డిఎన్ఏ 2 వేరువేరుగా డెఫినెట్గా ఉంటాయి. ఓకే, 2 వేరువేరు పెప్టైడ్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి వేరువేరుగా ఒక్కొక్క డిఎన్ఏ సీక్వెన్స్ వాటికి ఉంటుంది. ఆ డిఎన్ఏ సీక్వెన్స్ని ఐసోలేట్ చేసి ఒక్క ఈకోలైకి ఒకదానికి ఏ ఇంకో దానికి బి చేసే డిఎన్ఏని ఇచ్చేసినప్పుడు ఆ ఈకోలైలో ఏం చేస్తాయి? ఏ నుంచి ఏ పెప్టైడ్, బి నుంచి బి పెప్టైడ్ ఫామ్ చేసి ఇచ్చేస్తే మనం ల్యాబ్లో వాటి రెండింటి మధ్యన డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఫామ్ చేసి పెట్టేద్దాం, ఇన్సులిన్ ఫామ్ అయిపోతుంది అనుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు? ఫైనల్గాను వాళ్ళు ఏం చేశారు చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ఎలీ లిల్లీ వాళ్ళు ఏం చేశారు చూడండి. వాట్ డిడ్ ఎలీ లిల్లీ డూ? సో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఏ పెప్టైడ్ ఫామ్ చేసే డిఎన్ఏని ఏ డిఎన్ఏ అందాం. ఆ ఏ డిఎన్ఏను ఏం చేశారు? ఐసోలేట్ చేశారు. హ్యూమన్ బీయింగ్ నుంచి ఐసోలేట్ చేశారు దీన్ని. ఓకే, ఐసోలేట్ చేసి ఓకే ఈకోలై సెల్లో పడేశారు. ఇది ఒక ఈకోలై సెల్ అనుకోండి. ఈకోలై సెల్లో పంపించారు ఆ డిఎన్ఏని. ఓకే, సో పంపించిన తర్వాత ఆ ఈకోలై ఏం చేసింది? దాంతో ఆ డిఎన్ఏ స్ట్రాండ్ తోటి ఏం చేసిందంటే పెప్టైడ్ ఫామ్ చేసింది. ఫామ్ చేసేస్తే మనకు వచ్చిందంటే ఫైనల్గాను మనకి ఏదైతే వచ్చింది? ఏ పెప్టైడ్ వచ్చింది. ఓకే, ఇటుపక్క అదే విధానంగా సేమ్ విధానంలోని ఇంకోటి ఏం చేశారంటే బి పెప్టైడ్ తీసుకున్నారు. బి పెప్టైడ్ చేసే డిఎన్ఏని తీసుకున్నారు. సో బి డిఎన్ఏ అన్నాం దీన్ని. ఇదొక్కటి కొంచెం ట్రికీ. ఇది మీరు నేర్చేసుకున్నారంటే మిగతా అంతా మీకు ఈజీగా ఉంటుంది.
బీడిఎన్ఏ అందాం, బి పెప్టైడ్తో సంబంధించిన డిఎన్ఏని బీడిఎన్ఏ అందాం. దీన్ని కూడా ఐసోలేట్ చేసి మన బాడీ నుంచి దీన్ని ఏం చేశారు, దీన్ని కూడా ఈకోలై సెల్కి పంపించారు. ఈకోలై సెల్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ పంపించారు. పంపించిన తర్వాత ఈకోలై సెల్ మళ్ళీ ఏం చేసింది, దానికి కూడా ఒక పెప్టైడ్ ఫామ్ చేసింది. దాన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం. దాన్ని మనం బి పెప్టైడ్ అంటాం. ఇప్పుడు ల్యాబ్లోని ఈ బి పెప్టైడ్ ఇంకా ఏ పెప్టైడ్ మధ్యన డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ క్రియేట్ చేశారు. ఏదో బాగున్నదిగా ఇక్కడ వరకు. ఇదిను కలిపి ఏం చేశారు, ఫైనల్గా 2 స్ట్రాండ్స్ ఫామ్ చేస్తారు, ఏ ఇంకా బి. వీటన్నిటి మధ్యన డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ క్రియేట్ చేశారు. డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ క్రియేటెడ్. ఎందుకంటే ఇన్సులిన్లో నార్మల్గా డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉంటాయి, 2 ఏ స్ట్రాండ్ బి, ఏ పాలిపెప్టైడ్ బి పాలిపెప్టైడ్ మధ్యన ఓకే డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉంటాయి ఫైనల్గా. సో దీన్ని మనం ఏమంటాం చెప్పండి, హ్యూములిన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుంచుకోండి. హ్యూమన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ఈకోలై అండ్ జాయిండ్ ఇన్ ది ల్యాబ్. ఓకే, ఇన్సులిన్ ఏ పెప్టైడ్ బి పెప్టైడ్ సపరేట్గా వేరే ఈకోలై సెల్స్కి పంపించి, ఓకే ఇవేంటో మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఈకోలై ఇది ఈకోలై సెల్స్లోని పంపించి బయోటెక్నాలజీ త్రూగా ఏ పెప్టైడ్ బి పెప్టైడ్ సపరేట్గా ఫామ్ చేసి వాటిని ల్యాబ్లో కనెక్ట్ చేసి, ఓకే ల్యాబ్లోని వాటి రెండింటిని తెచ్చి కనెక్ట్ చేసి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఫామ్ చేసి ఫైనల్గా మనకి హ్యూమన్ ఇన్సులిన్ అనేది దొరుకుతుంది. సరేనా, ఫైన్. ఇక్కడ వరకు ఇది క్లియర్. సో అది బేసిక్గా ఎలీ లిల్లీ చేసింది. సో వాళ్ళు ఎప్పుడు చేశారు, 1983లో చేశారు. ఎలీ లిల్లీ వాళ్ళు 1983లో చేశారు. సో అది అనమాట బేసిక్గా, ఇంకేమీ లేదు దీంట్లో. నేను మెటీరియల్ అంతా మీకు బుక్లో కూడా ఉన్నది, సేమ్ ఎన్సీఆర్టీలో ఏది ఉందో అదే ఇక్కడ చెప్తున్నాను. నేను మీకు ఎక్స్ట్రా అనవసరం కూడా చెప్పట్లేదు. మీకు నీట్లోనే అనుకోండి, ఎంసెట్లో అనుకోండి, ఏపీ సెట్లో అన్నిట్లోని నేను చెప్తాను, మీకు పనికొస్తుంది. సరే, ఓకే ఫైన్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే మీ ఎన్సీఆర్టీలో ఇచ్చిన డయాగ్రాము ప్రో ఇన్సులిన్ అనేది చూడండి, ఇది స్ట్రాండ్ ఏ, ఇది ఓకే ప్రో ఇన్సులిన్ ఇది ఏ, ఇంకా ఇది బి, గ్రీన్ కలర్ది బి ఇది, ఇంకా ఈ గ్రే కలర్ది సి. సో ఏ ఇంకా బిని మనం కనెక్ట్ చేయాలి ఫైనల్గా. ఈ ఏని బిని కనెక్ట్ చేసి సిని వదిలేయాలి. అది అన్నమాట మన బాడీలో జరుగుతుంది. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ చూసుకోండి చాలు. సరే, జీన్ థెరపీ అనే వర్డ్ కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు జీన్ థెరపీ అంటే ఏంటి, ఏదైనా బాగు చేయడం. ఒంట్లో బాగోలేకపోతే థెరపీ చేస్తాం అంటారు. ఓకే, థెరపీ అంటే బాగు చేయడం. ఇప్పుడు బాగు చేయడంలోని జీన్ థెరపీ అంటే మనం జీన్ని బాగు చేస్తున్నాము అంటే జీన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇంటర్నల్గా జెనెటిక్స్లోని ఏదో ప్రాబ్లం ఉంది, జీన్ది అరేంజ్మెంట్లోనో లేదంటే ఆ జీన్ లోపల ఏదో డిఫెక్ట్ అయ్యి మ్యూటేషన్ అయ్యి ఏదో ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం మనం ఏం చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం జెనెటిక్ లెవెల్లో. ఏవో మందులు ఇవ్వట్లేదు, మనం ఆ సెల్స్ని డైరెక్ట్గా తీసుకొని ఆ సెల్స్లోని డిఎన్ఏని రిపేర్ చేసి మళ్ళీ మనం పంపిస్తున్నాం. ఇట్స్ బేసికల్లీ రిపేర్, జీన్ రిపేర్. జీన్ని మనం రిపేర్ చేస్తున్నాం. అందులో ఐదర్ దాన్ని సైలెన్స్ చేసేయచ్చు మనం, అది అనవసరంగా ఉంటే దాన్ని సైలెన్స్ లేదంటే ఇన్యాక్టివేట్ చేయొచ్చు. మీకు తెలుసు, నేను చెప్పాను సైలెన్స్ లేదంటే ఇన్యాక్టివేట్ ఎలా చేస్తారు, ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ యూస్ చేసి చేయొచ్చు. లేదంటే దాన్ని రిమూవ్ చేసి కొత్తది యాడ్ చేస్తున్నాం అంటే అది చేయొచ్చు. సో ఏది చేస్తున్నా ఓకే, దీంట్లో మనకి యాక్చువల్గా ఒక పర్సన్ది దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతున్నది అంటే దాన్ని మనం జీన్ థెరపీ అంటాం. ఇప్పుడు జీన్ థెరపీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేసు ఏంటి మనం డిస్కస్ చేసుకోవాల్సింది, ఏడిఏ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. దీంతో సంబంధించిన ఒక డిసీజ్ వస్తుంది SCID అనేసి. ఇప్పుడు కేర్ఫుల్గా అర్థం చేసుకుందాం ఇది ఎలా అవుతున్నది ఏమిటి అనేది మనం రండి కేర్ఫుల్గా అర్థం చేసుకుందాం రండి. ఓకే, సో SCID అని ఒక డిసీజ్ ఉన్నది. దీని ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్తారా ఏంటో? SCID అనే డిసీజ్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ. సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ. ఓకే, దీంట్లో ఏమవుతున్నది అంటే ఇమ్యూనిటీ డెఫిషియెంట్ అంటే ఇమ్యూనిటీ మనుషులది తగ్గిపోతున్నది. ఏ పర్సన్కి అయితే అది ఉన్నదో దానివల్ల ఈ డిసీజ్ వల్ల వాళ్ళది ఇమ్యూనిటీ తగ్గుతున్నది. ఈ డిసీజ్ ఎందుకు వస్తున్నది ఫస్ట్ అది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక జీన్ ఉన్నది, ఆ జీన్ ఏం చేస్తుందంటే మన బాడీలో లింఫోసైట్స్ ఉన్నాయా, టీ లింఫోసైట్స్ ఉన్నాయా లేదా? టీ లింఫోసైట్స్ దేనికి కావాలి మనకి,
సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ మనం చదువుకొని ఉంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో చాలా అవసరం పడతాయి. డైరెక్ట్గా ఏమైనా బయట నుంచి ప్యాథోజన్స్, వైరస్, బ్యాక్టీరియా మనకి బాడీకి మంచిగా కానీ ఏమైనా బయట నుంచి వచ్చాయి, ఫారిన్ బాడీస్ వచ్చాయి అంటే ఈ టీ లింఫోసైట్స్ ఏం చేస్తాయి, వెంటనే వాటిని అటాక్ చేసి చంపేస్తాయి, లేదంటే వాటిని స్టాటిక్ అంటే ఆపేస్తాయి వాటిది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే టీ లింఫోసైట్స్లోని ఒక జీన్ ఉన్నది, ఏడిఏ జీన్ అనేసి, ఏడిఏ జీన్ అని ఒక జీన్ ఉన్నది. ఆ జీన్ ఒక ఎంజైమ్ ప్రిపేర్ చేస్తుంది, దాని పేరు ఏంటంటే ఎడినోజైన్ డిఎమైనేస్, ఎడినోజైన్ డిఅమినేస్, అందుకే ఏడిఏ అంటాం. ఇప్పుడు ఈ ఎడినోజైన్ డిఅమినేస్ ఏదైతే ఉన్నదో ఎంజైమ్, ఇది ప్రాపర్గా ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్, హెల్ప్స్ ఇన్ మెచ్యురేషన్ అంటే ఇప్పుడు మీ చిన్న నుంచి పెద్ద అవ్వాలి, మీకు మెచ్యూరిటీ రావాలి. ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది, మీ టీనేజ్ అది వచ్చిన తర్వాత కొంచెం పెద్ద అవుతారు కదా, ఇప్పుడు మెడికల్ కాలేజ్కి అది వెళ్తారు, అప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుందా, ఒక హ్యూమన్ లైఫ్ ఎంతకి ఇంపార్టెంట్, మనం దాన్ని సేవ్ చేయాలి, మనం డాక్టర్స్ అని. ఇప్పుడు ఈ ఎడినోజైన్ డిఎమైనేస్ కూడా అంతే, లింఫోసైట్స్ ముందు పనిచేయడం రాదు వాటికి, ఎడినోజైన్ డిఎమైనేస్ అలా ఆ సెల్స్ని డెవలప్ చేసి వాటిని ఫైటర్స్ చేస్తుంది, వారియర్స్ని చేస్తుంది అనమాట ఈ ఎడినోజైన్ డిఎమైనేస్. ఇప్పుడు ఈ ఎడినోజైన్ డిఎమైనేస్ ట్రైనింగ్ ఇవ్వడానికి లేకపోతే అప్పుడు ఏమవుతుంది, అవి మెచ్యూర్ అవ్వవు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్. ఓకే, ఈ టీ సెల్స్ మెచ్యూర్ అవ్వవు, ఇవి లేదు అనుకోండి ఆ టీ సెల్స్ మెచ్యూర్ అవ్వవు. సో అదే అనమాట ఏడిఏ డెఫిషియన్సీ వచ్చినప్పుడు, ఫర్ సపోజ్ ఇదే సిచ్యువేషన్ మనం అనుకుంటే ఏడిఏ డెఫిషియన్సీ వస్తుంది, అదొక జెనెటిక్ డిజార్డర్. ఏమవుతుంది, ఏడిఏ డెఫిషియన్సీ అంటే ఈ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఈ ఎంజైమ్ నాట్ ప్రొడ్యూస్డ్. ఎంజైమ్ ప్రొడ్యూసే అవ్వదు. ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది, అవునా కదా. ఎంజైమ్ నాట్ ప్రొడ్యూస్డ్, ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది, యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఇమ్యూనిటీ గెట్స్ వీక్ ఇమ్యూనిటీ అయిపోతుంది ఆ పర్సన్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ జలుబు, దగ్గు ఏదైనా కూడా ఆ టీ సెల్స్ మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి వచ్చి ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా లేవు. అవి రెడీగా లేవు అంటే దీని అర్థం ఏమిటి, టీ సెల్స్ డెవలప్ అవ్వట్లేదు, రెడీగా లేవు అంటే ఇమ్యూనిటీ పడిపోయింది. ఇమ్యూనిటీ పడిపోతే చిన్న జలుబు, దగ్గు ఏ వచ్చినా కూడా చాలా సివియర్ అయిపోవచ్చు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లోనే వస్తుంది. చిన్న పిల్లల్లో ముందు నుంచి మనం ఎన్ని వ్యాక్సిన్స్ టీకాలు అన్నీ ఇమ్మంటారు, ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళది ఇమ్యూనిటీ డెవలప్ అయిపోవాలి వేరంగాను పెద్ద అవుతూ. అప్పుడు ఆ నేసెంట్ స్టేజ్, ఆ చిన్న వయసులో కూడా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా పెద్దది అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళది ఇంకా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా లేదు, ఇప్పుడే ఇంకా గర్భం నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడే పుట్టారు ఇంకా పిల్లలు. సో ఆ పిల్లలు 3 years, 4 years, 5 years స్టేజ్లో ఇంకా వెళ్ళే ముందే ఈ అడినోజైన్ డిఎమైనేస్ ప్రాబ్లం ఉంటే ఆ టీ లింఫోసైట్స్ డెవలప్ అవ్వక ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చాలా సివియర్ అయిపోవచ్చు అది. ఓకే, 3 మంది పిల్లలు అలా చనిపోవడం కూడా చూసారు. సో అప్పుడు ఏం చేశారంటే ఒక అమ్మాయిలో ఫస్ట్ ఈ జీన్ థెరపీది ఎక్స్పెరిమెంట్ మొదలెట్టారు. ఫస్ట్ ఏం చేశారంటే ఆ అమ్మాయిలో ఉన్న టీ లింఫోసైట్స్ తీసి, ఓకే, దాంట్లో ఉన్న అడినోజైన్ డిఎమైనేస్ ఏదైతే జీన్ ఉన్నదో ఆ జీన్ కరెక్షన్ చేసి దాంట్లో మళ్ళీ వేసేసారు. ఓకే, ఆ అమ్మాయిలోనే మళ్ళీ వేయడం అనేది జరిగింది. ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఏడిఏ జీన్ ఏదైతే ఉందో, ఏడిఏ జీన్ రిపేర్, ఈ ఏడిఏ జీన్ రిపేర్లో ఏం జరుగుతున్నది, బేసిక్గా టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో టీ సెల్స్ని ఐసోలేట్ చేయాలి, టీ సెల్ని ఐసోలేట్ చేసి తీయాలి, బయటికి తీసి ల్యాబ్లో రిపేర్ చేయాలి వాటిది. ఆ జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ది రిపేర్ చేయాలి. ఓకే, రిపేర్ చేసిన తర్వాత ఒకసారి రిపేర్ అయిపోగానే మళ్ళీ ఫర్దర్ ఏం చేయాలి, ఆ జీన్స్ని బ్యాక్ టు బాడీ మళ్ళీ వేసేయాలి ఆ సెల్స్ని. దీనివల్ల ఏమైందంటే ఆ టీ లింఫోసైట్స్ బాగా అయిపోయి ఎడినోజైన్ డిఎమైనేస్ ఎంజైమ్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతున్నది. ఏడి ఎంజైమ్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతున్నది, ప్రొడ్యూసెస్. ఓకే, సో ఎప్పుడైతే ఇది జరుగుతున్నదో అంత బాగానే ఉంది అనుకోవచ్చు మనం, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. ఎవరు చెప్తారు, ఎవరికి అర్థమైంది ఈ ప్రాబ్లం ఏంటో అని? ఇందులో బేసిక్గా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ అ షార్ట్ లైఫ్ సైకిల్. అంటే మనం ఏం చేసాము, టీ సెల్స్ని తీసి
వాటిని ప్రిపేర్ చేసి లోపల వేస్తాం, ఏడీ ఎంజైమ్ ప్రొడ్యూస్ అయిపోతున్నది. కానీ వాటిలో ఒక వారం 10 రోజులే ఉంటుంది. ఎక్కువగా టీ సెల్స్, మెమరీ సెల్స్ ఏవో కొన్ని మెమరీ సెల్స్లో ఉంటుంది. అది తప్ప అన్ని టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం వారం 10 రోజులు మళ్ళీ చనిపోతాయి, మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతాయి. కొత్తగా ఫామ్ అయిన వాటిలో మళ్ళీ ఏడీఏ డెఫిషియన్సీ ఉంటుంది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి? ఇంకా ఏం చేయొచ్చు? ద పర్మనెంట్ సొల్యూషన్ టు దిస్ ఈస్ జీన్ రిపేర్ at embryological level. Embryological level లోనే మీరు జీన్ రిపేర్ చేసుకున్నారు అంటే దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు దీన్నే నేను ఏమన్నాను, ఇదంతటిని మనం ఏమంటాం, దిస్ ఆల్ అ టెంపరీ సొల్యూషన్. ఇది పర్మనెంట్ కాదు, ఇది ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే. మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే, ఏ జీన్ రిపేర్ అయినా చేయాలంటే మనం ఎంబ్రియాలజికల్ లెవెల్లోనే చేయాలి. అంటే ఫీటస్లో ఎప్పుడైతే శిశువు డెవలప్ అవుతున్నదో, ఇంకా ఈ సెల్స్ ఫామ్ అవుతున్నాయి అప్పుడే ఆ సెల్స్ని వేరంగా మనం సరి చేసి పడేస్తే ఇంకా పెద్ద అయిన తర్వాత మరేమి ప్రాబ్లం రాదు. అది అనమాట. సో ఫీటస్ లెవెల్లోనే లేదంటే ఎంబ్రియాలజికల్ లెవెల్లోనే మనం ఎప్పుడైతే జీన్ రిపేర్ చేస్తామో దెన్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దాట్. సో అందుకే ఏదైతే ఎంబ్రియాలజికల్ ఎప్పుడైతే ఫీటస్ డెవలప్ అవుతుందో కొన్ని టెస్టులు ఉంటాయి, యామ్నియోసెంటెసిస్ అలాంటి టెస్టులు బోల్డ్ ఉంటాయి. సో అలాంటి టెస్టులు ముందు చేస్తున్నప్పుడు ఇలాంటి జీన్ డిఫెక్ట్స్ని తెలుసుకోవడానికి చేసేవారు. దాన్నేమో ఫీమేల్ ఫెర్టిసైడ్కి వాడుకోవడం వల్ల, అది బ్యాన్ అయిపోవడం వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని డిటెక్ట్ చేయడం కష్టం అయిపోతుంది ఇప్పుడు. సో మనం మనమే కనిపెట్టుకున్నాం ఏంటి, యామ్నియోసెంటెసిస్. కాకపోతే అలా చేయడం వల్ల, క్యారియోటైపింగ్ చేయడం వల్ల ఏమైంది, క్యారియోటైపింగ్ చేసి ఫీమేల్ ఫెర్టిసైడ్స్ ఎక్కువ అయిపోయి అమ్మాయో అబ్బాయో తెలుసుకోవడానికి చేశారు, జీన్ డిఫెక్ట్స్ తెలుసుకోకుండాను. దానివల్ల దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో అది అన్నమాట ప్రాబ్లం. అది సరే, ఫైన్. నెక్స్ట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. సో ఇప్పుడు వ్యాక్సిన్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో, ఇప్పుడు మీకు కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇవన్నీ ఏవైతే చూస్తున్నారో, దీస్ ఆర్ ఆల్ డ్యూ టు ద బయోటెక్నాలజీలో ఏం చేస్తామంటే, ఏదైతే వ్యాక్సిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, మోస్ట్లీ అటెన్యూటెడ్ ప్యాథోజనే వేస్తాం అందులో ఏం చేస్తాం, అటెన్యూటెడ్ అంటే ఏం చేస్తున్నాం, ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ కోవిడ్ వైరస్ ఉంది, ఆ కోవిడ్ వైరస్ వల్ల ఏదైతే కోవిడ్ డిసీజ్ అవుతున్నది కదా, SARS-CoV-2 అంటాం దాన్ని. ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ని ఐసోలేట్ చేసి ల్యాబ్లోని దాన్ని ఐదర్ చంపేయాలి లేదంటే ఇన్యాక్టివ్ చేసి పడేయాలి. దేనివల్ల అయితే ఆ డిసీజ్ చేస్తున్నదో దాన్ని ఇన్యాక్టివ్ చేసి పడేసి అదే మనం ఏం చేస్తాం, మన బాడీలోకి ఎంట్రీ ఇస్తాం. అదేం చేస్తుంది మన బాడీలోకి వెళ్ళి వ్యాక్సిన్ ఏం చేస్తుంది, అట్లీస్ట్ ఆ డిసీజ్ కాజ్ చేయకపోయినా లైట్గా ఆ ప్యాథోజన్, ఆ వైరస్ లోపలికి రావడం వల్ల దాని నుంచి కొన్ని యాంటీజెన్స్ రిలీజ్ అవుతాయి. వైరస్ది పని ఏంటి, యాంటీజెన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో యాంటీజెన్స్ రిలీజ్ చేయగానే మన బాడీ దాన్ని డిటెక్ట్ చేసి దానికి అగేన్స్ట్గా యాంటీబాడీస్ చేసి పెట్టుకుంటుంది. కానీ దాని తప్ప అది డిసీజ్ అయితే చేయదు ఆ వైరస్, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ ఇన్యాక్టివ్ చేసి పడేసాం, యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ చేసి పడేసాం వ్యాక్సిన్లోని. సో వ్యాక్సిన్ ఈజ్ నాట్ అ మెడిసిన్, ఇట్స్ జస్ట్ డెడ్ ఆర్ అటెన్యూటెడ్ ప్యాథోజన్ ఆర్ ద వైరస్ విచ్ యు ఆర్ టేకింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ డిసీజ్. సో ఎక్కువగా ఇలా చేసినప్పుడు ఏంటి, ఒక ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, యాంటీబాడీస్ క్రియేట్ అవగానే ఫ్యూచర్లో ఈ వైరస్ ఎప్పుడు మీ బాడీని అటాక్ చేసినా అప్పుడు ఏమవుతుంది, మన బాడీ ట్యాకిల్ చేసుకుంటుంది. రెడీగా ఉంది, ఆల్రెడీ యాంటీబాడీస్ రెడీగా ఉన్నాయి ఫామ్ చేసినవి, రాగానే వెంటనే అటాక్ చేసి ఆ వైరస్ని ఆపేస్తుంది, ఇంకా డిసీజ్ కాజ్ చేయలేదు, జబ్బు కాజ్ చేయలేదు. సో దీనికి ఎక్కువగా జెనెటిక్ ఇంజనీరింగ్ త్రూగా ఇలాంటి వ్యాక్సిన్స్ ఎక్కువగా ఇప్పుడు హెపటైటిస్ బికి ఇంకా హెర్పీస్ వైరస్కి చాలా ఫేమస్ అయ్యాయి వ్యాక్సిన్స్, చాలా ఉపయోగపడ్డాయి. అంటే అర్థమైందా, అది అనమాట. మీరు పోలియో వ్యాక్సిన్స్ కూడా వేసుకొని ఉంటారు చిన్నప్పటి నుంచి, పోలియో 2 బూన్స్ జిందగీకి అమితాబ్ బచ్చన్ చాట్ చేసేవారు. సో అది అనమాట, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ వ్యాక్సిన్. అది నెక్స్ట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాయో అప్లికేషన్స్ అన్ని ఇందులో ఇచ్చాను, ఒకసారి చూసుకోండి మీరు, ఓకే, మీ ఇన్ఫర్మేషన్ కోసం. సరే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాలిక్యులర్ డయాగ్నోసిస్కి వచ్చేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను మీకు మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటే ఏంటంటే, నార్మల్గా డయాగ్నోసిస్ అంటే ఏంటి, మెడికల్ డయాగ్నోసిస్ అంటే బేసిక్గా డయాగ్నోసిస్ అంటే ఏవైనా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేయడానికి, మీకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫర్ సపోజ్ మీకు టైఫాయిడ్ వచ్చిందంటే మీరు వైరల్ టెస్ట్ చేయించుకుంటారు, లేదా ఇంకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, కామన్ కోల్డ్ వచ్చినా, ఫీవర్ అవన్నీ వచ్చినా ఒకసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇంకా యూరిన్ టెస్ట్ చేయించండి అని డాక్టర్ రాసిస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఏదైతే హెల్త్ ఇష్యూ వచ్చిందో దాన్ని సిమ్టమ్స్తో పాటు మనం ఎప్పుడైతే ల్యాబ్ డయాగ్నోసిస్ చేస్తామో మన బ్లడ్లో ఉన్న పారామీటర్స్, యూరిన్లో ఉన్న పారామీటర్స్ అన్ని చెక్ చేసి ఏమైనా హెల్త్ ఇష్యూ ఇంటర్నల్గా ఉన్నదా అని చెక్ చేయడానికి చేస్తాం.
కాకపోతే మనం ఇవేవైతే మాలిక్యులర్ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో అది జెనెటిక్ లెవెల్ వరకు వెళ్ళి మనం యాక్చువల్గా అన్ని చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఓన్లీ బ్లడ్ యూరిన్ చూడడం, మనం సెల్స్ లోపల ఉన్న డిఎన్ఏలో ప్రాబ్లం ఏంటుంది, మన బ్లడ్లో ఫర్ సపోజ్ వైరస్ వచ్చిందంటే వైరస్ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తున్నది, దాని ఏమైనా జెనెటిక్ మెటీరియల్ ఉంది, ఆ వైరస్ని కూడా మనం ఐసోలేట్ చేయగలమా, ఆ వైరస్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏమిటి. ఇప్పుడు మీకు కోవిడ్ వైరస్ మీకు అటాక్ అయింది, దానికోసం మీరు ఏ టెస్ట్ చేయించుకుంటారు, కోవిడ్ వైరస్కి ఆర్టీపీసీఆర్ అని చేయించుకుంటారు. ఆర్టీపీసీఆర్ అంటే ఏమిటి? ఆర్టీపీసీఆర్లో ఏం చేస్తారు, మీ బాడీలో ఫర్ సపోజ్ వైరస్ ఉంది, మీరు థ్రోట్ స్వాబ్, నోస్ స్వాబ్ చేయించుకుంటారు, మూక్లోని థ్రోట్లోని ఇలా స్వాబ్ చేసి తీసుకుంటారు. అక్కడ ఫర్ సపోజ్ వైరస్ ఉన్నది అంటే ఆ వైరస్ ఐసోలేట్ చేస్తారు. దాని డిఎన్ఏని, దాని దగ్గర ఉన్నది ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఉండదు, ఆర్ఎన్ఏ ఉంటుంది దాని దగ్గర. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ. దాన్ని ఏం చేస్తారు, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా ఒక స్ట్రాండ్ యాడ్ చేసి మారుస్తారు. మార్చిన తర్వాత ఫర్దర్ దాని నుంచి ఏం చేస్తారంటే పీసీఆర్ అనేది చేస్తారు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. మనం ఆల్రెడీ చదువుకున్నాం. దాంట్లో మెయిన్ 3 ప్రాసెస్ ఉన్నాయి. ఓ మిషన్లో మన దొరికిన స్ట్రాండ్ ఏం చేస్తాం, డిఎన్ఏ స్ట్రాండ్ని మనం వేస్తాం, అది డీనేచర్ అవుతుంది. డీనేచర్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, బేసిక్గా మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ ఆర్ యాంప్లిఫికేషన్ ఎందుకు చేయాలి, మల్టిప్లికేషన్ లేదంటే యాంప్లిఫికేషన్ ఎందుకు చేయాలి? వైరస్ది ఏదైతే ఆర్ఎన్ఏ దొరికిందో దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేసి డిఎన్ఏ ఫామ్ చేసి దాని దగ్గర నుంచి ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ చేసి ఆ డిఎన్ఏని మనం ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ డిఎన్ఏని మనం చెక్ చేస్తున్నాం, అది వైరస్ది డిఎన్ఏ అని అవునా కాదా అని చెక్ చేయడానికి. మనకు బోల్డ్ స్ట్రాండ్స్ ఉన్నాయంటే మనకి ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, అందుకు మనం ఆర్టీపీసీఆర్ అనేది చేస్తాం. పీసీఆర్లో 3 స్టెప్లు మనం చదువుకున్నాం, డీనేచరింగ్, అనీలింగ్, ఎక్స్టెన్షన్. 3 స్టెప్స్ మనం చదువుకున్నాం, డీనాచురేషన్, అనీలింగ్, ఎక్స్టెన్షన్. డీనాచురేషన్ స్ట్రాండ్స్ బ్రేక్ చేస్తాం, అనీలింగ్లో ప్రైమర్స్ డిఎన్టీపీస్ యాడ్ చేసి ఏం చేస్తాం, ఆ స్ట్రాండ్కి తగ్గట్టు చిన్న ఆలిగోన్యూక్లియోటైడ్స్ వచ్చి అటాచ్ అవుతాయి ప్రైమర్స్. దాని తర్వాత ఎక్స్టెన్షన్లోని ఆ స్ట్రాండ్ అంతా ఎక్స్టెండ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంటుంది. ఇలా ఒక బిలియన్ స్ట్రాండ్స్ మనకు ఈజీగా దొరికిన తర్వాత దాన్ని మనం వైరస్సా కాదా అని, ఏ వైరస్ అది చెక్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు దొరికిపోతే కోవిడ్ పాజిటివ్ అంటాం. ఆ వైరస్ కాదు అని తెలిస్తే కోవిడ్ నెగిటివ్ అంటాం. ఎందుకంటే వీ హ్యావ్ అ రెఫరెన్స్, కోవిడ్ వైరస్ ఏది అని. కోవిడ్ వైరస్ ది స్ట్రాండ్, పర్టికులర్ డిఎన్ఏ స్ట్రాండ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆల్రెడీ. సో దీనికి మ్యాచ్ అయిపోతే పాజిటివ్ అంటాం, మ్యాచ్ అవ్వకపోతే నెగిటివ్ అంటాం. ఇది బేసిక్గా ఆర్టీపీసీఆర్ ప్రాసెస్. అది కాకుండా ఇంకో ప్రాసెస్ ఉంది, అలీసా అనేసి. అలీసా ఈజ్ లైక్ అ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఇమ్యూనో యాసెస్ అంటారు. ఇట్ ఈస్ లైక్ అ గోల్డ్ స్టాండర్డ్, ఆగండి, ఇట్స్ లైక్ అ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఇమ్యూనో యాసెస్. అలీసాలో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సపోజ్ ఏదైనా బ్యాక్టీరియా లేదంటే వైరస్ మన బాడీలోకి ఎంట్రీ కొట్టేసింది ఆల్రెడీ, ఓకే, కొట్టేసి మనకి హెల్త్ ఇష్యూ కాజ్ చేస్తున్నది. మెయిన్గా ఎలీసాని పీసీఆర్లో హెచ్ఐవి కూడా చేస్తారు. ఇప్పుడు మనం బేసిక్గా ఏం చేసామంటే ఫస్ట్ ఒక అప్లికేషన్ హెచ్ఐవి పెట్టుకోవాలి దీనికి, పీసీఆర్కి. సెకండ్ అప్లికేషన్ మనం ఇప్పుడు SARS-CoV-2 కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో దానికి కూడా ఆర్టీపీసీఆర్ అనేది వాడతారు, దీనికి ఆర్టీపీసీఆర్ వాడతారు. అది అనమాట, హెచ్ఐవి వైరస్ కూడా అలా చేస్తారు. ఓకే, అది సరే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ అది, సో దీన్ని గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఇమ్యూనో యాసెస్ అంటారు. దీంట్లో ఏం చేస్తారంటే ఏదైనా వైరస్ లేదంటే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది, లేదంటే మన బాడీ దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నది అనుకోండి. మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మన ఒంట్లో లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. లేదంటే ఆ వైరస్ లేదంటే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వైరస్సే అనుకుందాం, ద వైరస్ విల్ కీప్ ప్రొడ్యూసింగ్ యాంటీజెన్స్. ఓకే, దానికి అగేన్స్ట్గా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి ఏదైనా ఒకటి దొరకాలి, ఐదర్ దాని యాంటీజెన్ దొరకాలి లేదంటే యాంటీబాడీ దొరకాలి. ఓకే, దొరికిన తర్వాత దానికి అగేన్స్ట్గా మనం ఏం చేస్తామంటే యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఇలా అరేంజ్ చేస్తాం. యాంటీజెన్ దొరికితే దానికి అగేన్స్ట్గా యాంటీబాడీ దొరికితే దానికి అగేన్స్ట్గా యాంటీజెన్ పేరప్ చేస్తాం, రెండింటిని కలుపుతున్నప్పుడు దేన్నైతే అటాచ్ చేస్తున్నామో కొత్తగా యాంటీబాడీ లేదంటే యాంటీజెన్ని, దానికి ఒక ఎంజైమ్ లింక్ చేస్తాం. ఆ ఎంజైమ్ ఫర్ సపోజ్ వీటన్నిటి మధ్యన లింక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ఒక డిసిజన్ ఇస్తుంది, అవును ఈ వైరస్ పర్టికులర్గా ఉన్నది అని. ఎక్కువగా హెచ్ఐవి కోసం ఎలైసైడ్ వాడతారు,
ఇట్ ఈస్ ఆస్డ్ యాజ్ అ గోల్డ్ స్టాండర్డ్. ఇందులో ఏంటంటే చూడండి, ELISA is based on the principle of antigen-antibody interaction. Infection by pathogen can be detected by the presence of antigens. For suppose proteins ఏమైనా ఉన్నాయి, గ్లైకోప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి, ఇది మీకు ఎన్సీఆర్టీలోనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లైట్గా నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ELISAలో నేను మీకు చెప్పినట్టు ఏం చేస్తున్నాం, ELISAలో ఏమవుతున్నది బేసిక్గా మన దగ్గర ఐదర్ యాంటీబాడీ ఉండాలి, యాంటీజెన్ ఉండాలి ప్యాథోజన్ది, లైక్ వైరస్, antigen of pathogen or antibody of host. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఫర్ సపోజ్ యాంటీజెన్ ఉన్నదనుకోండి, దానికి అగేన్స్ట్గా మనం ఏం చేస్తాం, తెచ్చి ఒక యాంటీబాడీని అటాచ్ చేస్తాం అనమాట. ఓకే, యాంటీబాడీని అటాచ్ చేసినప్పుడు దీనికి ఒక ఎంజైమ్ లింక్ చేస్తాం. విల్ పుట్ ఎన్ ఎంజైమ్ హియర్. ఒక ఎంజైమ్ పెడతాం. ఇది నిజంగా ఇవి రెండు అటాచ్ అయిపోయింటే ఈ ఎంజైమ్ ఒక రిజల్ట్ ఇస్తుంది, అప్పుడు ఆ డిసీజ్ ఉందా లేదా అని చెప్పేస్తుంది. ఫర్ సపోజ్ మన దగ్గర యాంటీబాడీ ఉన్నది అనుకోండి, మన దగ్గర ఉన్నది యాంటీబాడీ. ఓకే, యాంటీబాడీ ఉన్నది, మన దానికి అగేన్స్ట్గా ఒక యాంటీజెన్ మనం వెతుక్కొని పెట్టుకొని ఆ యాంటీజెన్ మనం ఒక ఎంజైమ్తో మళ్ళీ లింక్ చేస్తాం. అది లింక్ చేసిన తర్వాత ఇవి రెండు అటాచ్ అయిపోయింటే ఈ ఎంజైమ్ ఒక రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ ఉంటే అది ఆ పర్టికులర్ డిసీజ్ ఉందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. సో ELISA అలాగే చేస్తారు. దీనికన్నా డీటెయిల్గా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీకు బుక్లో ఇవ్వలేదు. అనవసరంగా తెలుసుకొని కన్ఫ్యూజ్ అవుతారు, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఇది. ఓకే, సో అందుకే దీనికన్నా ఎక్కువ మనకి అవసరం లేదు. సరే, ఫైన్. ఇప్పుడు ట్రాన్స్జెనిక్ యానిమల్స్కి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ కమ్ టు ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏమిటి? ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ట్రాన్స్జెనిక్ అన్నా జెనెటికలీ మోడిఫైడ్ అన్నా సేమే. అంటే ఈ ఆర్గానిజమ్స్ని మనకు కావాల్సినట్టు మనం జెనెటికల్గా మోడిఫై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నార్మల్ ఆవులోని వచ్చిన పాల్లోని ప్రోటీన్ కంటెంట్ మనకు కావాల్సినట్టు, లేదంటే మన శిశువులు ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎంతైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అంత ఉండదు. సో అందుకే సైంటిస్టులు ఏం చేశారంటే ఒక కొత్త ఆవు స్పీషీస్ని వాళ్ళు జెనెటికల్గా మోడిఫై చేసి క్రియేట్ చేశారు ఒక కొత్త ఆవుని. దాన్ని రోజీ అని అన్నారు, దాని పేరే రోజీ అని పెట్టారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తున్నాయి దీని నుంచి, నేను ఇది గుర్తుపెట్టుకోండి. రోజీ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ ప్రొడ్యూస్డ్ మిల్క్ కంటైనింగ్ హ్యూమన్ ప్రోటీన్ ఆల్ఫా లాక్టాల్బుమిన్. దీంట్లో ఆల్ఫా లాక్టాల్బుమిన్ అనే ఒక ప్రోటీను ఉంటుంది, ఏదైతే మన ప్రోటీన్ ఇప్పుడు హ్యూమన్ ప్రోటీన్ అనమాట అది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రోటీన్ రాగానే పాలు ఆ పిల్లలు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. అది కాకుండా దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. సో అందుకు ఫస్ట్ ట్రాన్స్జెనిక్ రోజీన్ కనిపెట్టారు, అదొకటి ఉంది. బేసిక్గా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ ఎక్కువగా ట్రాన్స్జెనిక్ యానిమల్స్లోని మైస్ని వాడతారు, గినియా పిగ్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ మైస్ ఇస్ ద 90% ఆఫ్ ద ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఆర్ మైస్. ఇప్పుడు ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్తో లింక్ ఏమిటి మనకి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైస్ అన్నా లేదంటే ఏ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అన్నా బేసిక్గా ఈ ల్యాబ్ యానిమల్స్లో వీటిని తెస్తాం. వీటి కోసం మనం వీటిని ఎందుకు యాక్చువల్గా ట్రాన్స్జెనిక్ యానిమల్స్గా మనం కన్వర్ట్ చేసుకుంటున్నాము అంటే, మనకు కావాల్సినట్టు ఎందుకు వాటిని మోడిఫై చేసుకుంటున్నాము అంటే దాంట్లో బోల్డ్ అనే రీజన్స్ ఉన్నాయి. సో 1 by 1 ఆ రీజన్స్ మనం తెలుసుకుందాం. నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్. ఫర్ సపోజ్ జీన్స్ వల్ల మన బాడీలో ఒక జీన్ ఉంది, ఆ జీన్ వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఆ జీన్ ఎలా ఫంక్షన్ అవుతున్నది, ఒక ప్రోటీన్ ఎలా ఫామ్ చేస్తున్నది, ఆ ప్రోటీన్ వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. ఓకే, ఫర్ సపోజ్ ఒక హార్మోన్ ఫామ్ అవుతున్నది, లేదంటే ఇన్సులిన్ ఉందనుకోండి, ఆ ఇన్సులిన్ మన బాడీలో ఎలా ఫామ్ అవుతున్నది, అది కాకుండా ఆ ఇన్సులిన్ మన బాడీలో ఎలా రియాక్ట్ అవుతున్నది, మన బ్లడ్లో వెళ్ళి ఏం చేస్తున్నది, అది గ్లూకోజ్ని ఎలా తగ్గిస్తున్నది, వేరే సెల్స్ గ్లూకోజ్ ఎలా వెళ్ళిస్తున్నది, అది దాన్ని స్టడీ చేయాలంటే మన ఇన్సులిన్ జీన్ మనం సపరేట్ చేసి మైస్లో వేసి దాంట్లో ఎలా జరుగుతున్నదో అన్నది మనం స్టడీ చేసుకుంటాం. సో నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్ కోసం స్టడీ ఆఫ్ ఎ డిసీజ్, ఒక పర్టికులర్ డిసీజ్ ఉంది, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, లేదంటే ఫినైల్ కీటోన్యూరియా ఉందనుకోండి. ఇవన్నీ డిసీజెస్ మన బాడీలో ఏం చేస్తున్నాయి, బేసిక్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి, ఎలా క్రియేట్ చేస్తున్నాయి, జెనెటిక్ లెవెల్ నుంచి ప్రాబ్లం ఎలా వస్తుంది, జెనెటిక్ లెవెల్లో దాన్ని ఎలా బాగా చేయొచ్చు మనం, అవన్నీ తెలుసుకోవడానికి మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని వాడుకోవడం అంటే హెల్ప్ తీసుకుంటాం వాటి దగ్గర నుంచి, బేసిక్గా అది అనమాట, వాడుకోవడం అనకూడదు. దాని తర్వాత బయోలాజికల్ ప్రోడక్ట్స్. ఓకే, బయోలాజికల్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లాక్టాల్బుమిన్ అన్నాను, అది కాకుండా ఎంఫిసెమా అనేది ఒక హెల్త్ ఇష్యూ ఉన్నది, మీరు వినే ఉంటారు. స్మోకింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఓకే, అది ఎందుకు వస్తుంది అంటే
స్మోకింగ్ చేయడం వల్ల ఆల్వియోలార్ సాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎలాస్టిసిటీ పోయి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది అక్కడ. అది కాకుండా రెస్పిరేటరీ సర్ఫేస్ కూడా తగ్గిపోయి బ్రీతింగ్ సరిగ్గా జరగదు. సో దానికోసం ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి దాన్ని మన బాడీలోకి ఇస్తే, లంగ్స్ దగ్గరికి ఇస్తే ఆ ఎంఫిసెమాని ట్రీట్ చేయొచ్చు. దాని తర్వాత వ్యాక్సిన్ సేఫ్టీ. ఏమైనా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశారు, ఓకే, వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది మన బాడీకి ఎఫిషియెంటా కాదా, దానివల్ల ఎలాంటి ఎలర్జీస్ అవ్వట్లేదు కదా, సైడ్ ఎఫెక్ట్స్ అవ్వట్లేదు కదా, ఓకే, అవన్నీ తెలుసుకోవడానికి. లేదంటే ఏమైనా కెమికల్ సేఫ్టీ టెస్ట్ కూడా దాంట్లోనే వస్తుంది. ఓకే, ఏమైనా అదే ఈ క్లినికల్ ట్రయల్స్ అన్ని ముందు హ్యూమన్స్ మీద చేసే ముందు ఏమైనా మెడిసిన్స్ కొత్తగా ఫామ్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, కొత్త ఒక మందు ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఒక డ్రగ్ కొత్తగా ప్రొడ్యూస్ చేశారు. ఆ కొత్త డ్రగ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు మనుషులకి ఇవ్వరు. ఏం చేస్తారు, ఫస్ట్ మైస్ మీద లేదంటే మంకీ, ఫస్ట్ మైస్ మీద చేస్తారు, మైస్ అంటే ఎలుకల మీద, ఎలుకల తర్వాత మంకీస్, కోతుల మీద చేస్తారు. ఒకసారి వీటి రెండింటికి సేఫ్ అని తెలిసిన తర్వాత అప్పుడు హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. హ్యూమన్స్ దగ్గర అగ్రిమెంట్ సైన్ చేయించుకొని వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మందులు ఇవ్వడం మొదలు పెడతారు. సో వాళ్ళల్లో ఎలాంటి రియాక్షన్స్ అవి జరగకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే అప్పుడు ఇది అప్రూవ్ అయ్యి ఫైనల్గా మార్కెట్లోకి వస్తాయి. సో అవన్నీ చేయడానికి కూడా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని వాడుకుంటాము, హెల్ప్ తీసుకుంటాము. ఓకే, మనం ఇప్పుడు ఇంగ్లీష్లో యూజ్డ్ అని వస్తుంది కదా, అందుకు మనం వాడుకుంటాం అనే వర్డ్ వస్తుంది, కానీ మనం ఆ వర్డ్ వాడకూడదు. సరే, ఇది నెక్స్ట్. ఇప్పుడు వచ్చేసేది డైరెక్ట్గా రెగ్యులేషన్స్. ఇంకా రెగ్యులేషన్స్ ఇన్ జిఎం ఫీల్డ్. ఈ జెనెటికల్ మోడిఫికేషన్స్లోని రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసుకొని వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లు ఆవుల మీద లేదంటే వేరే వేరే యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇది వల్ల కాదు. అంటే యానిమల్స్ నిజంగా వాడుకోవడం అనేది ప్రొహిబిటెడ్, చేయకూడదు అలాగా. ఓకే, దానికి ఒక పర్టికులర్ ఒక రీజన్స్ ఉన్నాయి. మీరు హ్యూమన్ కైండ్ బెటర్ కోసం మీరు అలా చేస్తున్నారు అంటే చేయొచ్చు, కాకపోతే మీరు యానిమల్స్ని హార్మ్ చేయకుండా అది చేయాలి, వాటికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా, వాటికి ఎక్కువ కష్టాలు ఇవ్వకుండా. బికాజ్ అవి కూడా లివింగ్ వాటికి కూడా జీవం ఉంది లోపల, మనలాగే అవి కూడా దే ఆర్ ఆల్సో లివింగ్ ఆర్గానిజమ్స్. సో మనకి ఎవరైనా మనల్ని ఒక ల్యాబ్ యానిమల్స్లో మనం ట్రీట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది, వాటికి అలాగే ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ వాటిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనేసి కొన్ని రెగ్యులేషన్స్ పెట్టడం అనేది చాలా అవసరం. ఆ రెగ్యులేషన్స్ ఇండియాలోని జీఈఏసీ అని ఒక కమిటీ పెడుతుంది. జీఈఏసీ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. ఏంటది దాని పేరు? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనే కమిటీ దానికి ఏం పెడుతుంది? రెగ్యులేషన్స్ పెడుతుంది. రెగ్యులేషన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారనమాట. ఇలా చేయాలి, అలా చేయాలి. అది కాకుండా వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ కూడా తీసుకోవాలి. ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే అప్రూవల్ కూడా వీళ్ళే ఇవ్వాలి, అప్పుడే మీరు చేయగలరు. వీళ్ళ అప్రూవల్ లేకుండా మీరేమీ చేయకూడదు, రాంగ్ అది. ఓకే, ఫైన్. దీని తర్వాత ఇదంతా బాగానే ఉన్నది, ఫైన్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఇండియాలోని బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాని స్టోరీ మనం సపోజ్ మాట్లాడుకుందాం. ఓకే, ఇండియాలో బాస్మతి రైస్ చాలా కొన్ని వేల ఏళ్ళ నుంచి ఇండియాలోనే గ్రో అవుతున్నది. ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్ టు ఇండియా. అంటే ఏమిటి ఇంట్రిన్సిక్ అంటే? ఇండియాలోనే ఆ వెరైటీస్ గ్రో అవుతాయి, ఇంకెక్కడ వరల్డ్లో గ్రో అవ్వవు. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు కొంత ఫారిన్ కంపెనీస్ ఏం చేసాయంటే, ఒక ఫారిన్ కంపెనీ, ఒక అమెరికన్ కంపెనీ ఏం చేసిందంటే, ఈ బాస్మతి రైస్ ఇండియా నుంచి తీసుకెళ్లి వెరైటీని అక్కడ ఒక సెమీ డ్వార్ఫ్ రైస్ వెరైటీ అని ఒక వెరైటీని వాడి దాంతోపాటు క్రాస్ చేసి మేము ఒక కొత్త వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు బాస్మతి రైస్ మేమే సేల్ చేసుకోవాలి కాబట్టి, కానీ ఇంకెవరు సేల్ చేసుకోవడానికి వల్ల కాదు. ఇంకెవరైనా బాస్మతి రైస్ ఇంకే కంపెనీ అయినా ఇండియాలో ఉనండి, ఎక్కడే ఉనండి, అమ్ముతే ఓకే, వాళ్ళు మా దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకొని అమ్మాలి. మాకు పర్మిషన్ తీసుకున్న తర్వాత మాకు కొంత రాయల్టీ పే చేయాలి, డబ్బులు పే చేయాలి, అప్పుడే అమ్ముకోవచ్చు అనేసి. సో ఇక్కడే దీన్నే మనం ఏమంటాం? దౌర్జన్యం అంటాం. అవునా కాదా? ఇప్పుడు మనం ఆలోచించుకుంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియన్స్ది బాస్మతి రైస్ ఇండియన్స్కి మాత్రమే యాక్చువల్గా ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్ టు అస్. అది మన కల్చర్లో ఉంది, మనం అందరం బాస్మతి రైస్ తింటాం. బిర్యానీ బాస్మతి రైస్ కన్నా ఇంకెక్కువగా వేరే రైస్ ఎక్కువగా వాడరు బోల్డ్ అని స్టేట్స్లోని. సో అది కాకుండా వేరే వేరే డిషెస్ కూడా బాస్మతి రైస్తోనే చేస్తారు, పాయసం అవన్నీ కూడాను. సో ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఫారిన్ కంపెనీస్ మన నాలెడ్జ్ లేకుండా వెళ్ళి పేటెంట్ ఫైల్ చేసేస్తాయో దాన్ని మనం ఏమంటాం? బయోపైరసీ కింద తెస్తాం. ఇప్పుడు మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఈ స్టోరీ ఏమిటో మనం డీటెయిల్గా ఒకసారి అర్థం చేసుకుందాం రండి. ఏం జరిగింది అంటే, బాస్మతి రైసు
బాస్మతి రైస్ ఏంటి మనకి యాక్చువల్గా ఇంట్రెన్సిక్ మన ఇండియాలోనే గ్రో అవుతుంది అది. సో కంపెనీ ఏం చేసింది 1997లో ఒక అమెరికన్ కంపెనీ ఏం చేసింది పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఓకే, పేటెంట్ రైట్స్ అంటే ఏంటి, అది వాళ్లే మార్కెట్ చేయొచ్చు బాస్మతి రైస్ని, అంటే వాళ్లే అమ్మచ్చు, ఇంకెవరు అమ్మడానికి వల్ల కాదు. ఇంకెవరైనా బాస్మతి రైస్ అమ్ముతున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలంట మనం ఇక్కడ అమ్ముకోవడానికి. సో దాన్ని పేటెంట్ అంటారు. పేటెంట్ అంటే నా యూనిక్, నాదే ఈ వెరైటీ అనేసి. అంటే నేను ఒరిజినల్గా ఒక ఫర్ సపోజ్ నిజంగా అసలు పేటెంట్ దేనికోసం వాడుకుంటారు అంటే నిజాయితీగా వాడుకోవాలంటే నేను ఒక కొత్త క్యారెట్ది వెరైటీ క్రియేట్ చేశాను. ఆ క్యారెట్ వెరైటీ ఎలాంటిది, ఓకే, ఆ క్యారెట్ ఎలాంటిది, ఆ క్యారెట్ తింటే నార్మల్గానే మనకు తెలుసు క్యారెట్లోని వైటమిన్ ఏ ఉంటుంది, బీటా కెరోటిన్ ఫామ్లోని, కళ్ళని బాగా అవుతాయి. అది కాకుండా ఆ క్యారెట్ తింటే స్కిన్లో కూడా గ్లో వస్తుంది, ఒంటికి కూడా చాలా హెల్దీ అని నేను అన్నాను. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక ఐస్ క్రీమ్ ఫామ్ చేశాను, నీకు ఒక ఐస్ క్రీమ్ వెరైటీ క్రియేట్ చేశాను. ఆ ఐస్ క్రీమ్ వెరైటీ ఎలాంటిదంటే అది తింటే ఎవరికి థ్రోట్ దగ్గు అది రాదు, ఒంటికి కూడా చాలా మంచిది. ఓకే, ఎలాంటి హార్మ్ఫుల్ ఏంటది హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేయదు. ఐస్ క్రీమ్ తింటే ఒంటికి మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో అది నేను ప్రోటీన్ రిచ్ ఐస్ క్రీమ్ అనుకోండి ఫర్ సపోజ్ అది. సో నేనేం చేశానంటే అది నేను క్రియేట్ చేశాను అది. సో నేను క్రియేట్ చేసిన తర్వాత అది ఫేమస్ అవుతుంటే ఎవరైనా దాన్ని కాపీ చేయడం ట్రై చేసి వాళ్ళల్లో అమ్ముకోవడానికి మొదలెట్టచ్చు. ఇలా బోల్డ్ మీరు చూస్తారు. ఓకే, సో దానివల్ల ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇది మెయిన్ ఎగ్జాంపుల్స్ మీరు విని ఉంటారు. ఏంటది, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్యూమావి చెప్పులు, ప్యూమావి షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో దాని తర్వాత మీరు చూస్తే బోల్డ్ ఫేక్ బ్రాండ్స్ అదే పేర్లు ఆల్మోస్ట్ పెట్టుకొని పోమా అని పెట్టుకొని కూడాను వాడుకొని కొత్త కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి అమ్మడానికి ట్రై చేస్తారు. సో దాన్నే పైరసీ అంటారు. ఓకే, సో వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ బ్రాండ్ పేరుని కొంచెం లైట్గా చేంజ్ చేసి వాడేసుకోవడాన్ని పైరసీ అంటారు. సో అలా అవ్వకుండా జరగడానికి పేటెంట్ అనేది చేస్తారు. పేటెంట్ అంటే ఇది నా యూనిక్ది, నా ఈ పేరుని, ఈ బ్రాండ్ని నాతో సంబంధించింది, నన్ను అడగకుండా ఇంకెవరు వాడకూడదు అనేసి నేను ఒక యూనిక్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పేటెంట్ని ఎలా వాడుకుంటున్నారంటే కొన్ని కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఎవరిదో ఇంట్రెన్సిక్ వెరైటీ అది, ఎవరిదో యూనిక్ అది, ఎవరిదో అది, వాళ్ళకి తెలియదు పేటెంట్ చేసుకోవాలి, ఏమైనా కొత్తగా ఉన్నది, ఏమైనా యూనిక్ మంది ఉంది మన కల్చర్కి, లేదంటే మన దగ్గరే గ్రో అవుతున్నది, మన ఇండియాలోనే ఇప్పుడు బాస్మతి గ్రో అవుతున్నది. సో దానికి మనం పేటెంట్ చేసి పెట్టుకోవాలని మనకు తెలియదు, అవసరం అనిపించలేదు ఇప్పటివరకు, ఎవరు అలా చేయలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆ నాలెడ్జ్ లేదనేసి దాన్ని ఉపయోగించి వాళ్ళు వెంటనే ఏం చేశారంటే వెంటనే వాళ్ళు దాన్ని వెళ్ళి పేటెంట్ చేసుకున్నారు అమెరికాలో. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే బెస్ట్ ఇది, ఓకే మేమే ఇంకా ఈ బాస్మతి వెరైటీని వాడుకుంటాము, ఎవరిని ఇంకా మార్కెట్ చేసుకోమేమో అనేసి. సో ఎప్పుడైతే ఇలా వాళ్ళు చేశారో దీన్నే మనం బయోపైరసీ కింద కేటగరైజ్ చేస్తాం. సో బయోపైరసీ ఇస్ ద టర్మ్ యూస్ టు రిఫర్ టు ద యూజ్ ఆఫ్ బయో రిసోర్సెస్. ఏదైతే ఏ బయో రిసోర్స్ అయినా, ఫర్ సపోజ్ మెడిసిన్స్కి అయినా, బియ్యానికైనా, ఎలాంటి ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ అయినా, లేదంటే ఎలాంటి మెడిసినల్ ప్రోడక్ట్ అయినా అన్నిటికీ ఇది అప్లై అవుతుంది ఈ పర్టికులర్ డెఫినేషన్. బై మల్టీనేషనల్ కంపెనీస్ and other organizations without proper authorization from the countries and the people concerned without the compensatory payment ఇవ్వకుండా అప్రూవల్ తీసుకోకుండా చేసేదాన్ని మనం బయోపైరసీ అంటాం. దీని నుంచి మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి బయోపైరసీలో. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు లాస్ట్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇక్కడ ఎన్సీఆర్టీలో మీ లాస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉంది ఈ చాప్టర్లో అందులో ఇచ్చారు, ద ఇండియన్ పార్లమెంట్ has recently cleared the second amendment of Indian Patents Bill that takes such issues. అంటే ఇండియన్ పేటెంట్స్ బిల్ అని ఏదైతే ఉందో అందులో దీని గురించి మెన్షన్ చేసి అలా జరగనీయకుండా ఆపేశారు వాళ్ళు. సో టర్మరిక్, నీము ఏవైతే ఉన్నాయో, పసుపు, నీము ఇవన్నీ మన ఇండియాలో కనిపెట్టారు. నీమ్కి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, టర్మరిక్కి క్యాన్సర్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని కూడా ఇండియాలోనే కనిపెట్టారు. మళ్ళీ వేరే కంపెనీస్ కూడా మాది అని చెప్పి అమ్ముకోవడం మొదలెట్టాయి. సో మనం వీటన్నిటికీ మనం ప్రొటెస్ట్ చేసాం, అన్నిటికీ మనం గెలిచాము. ఓకే, సో బాస్మతి రైస్ కూడా మనం గెలిచాము మందే అనేసి, టర్మెరిక్, నీమిక్ కూడా మనం గెలిచాం మందే అనేసి, ఇట్స్ ఇంట్రెన్సిక్ టు ఇండియా అనేసి. సో ఇది బేసిక్గా మీది బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ది ఫైనల్ పార్ట్. దీంట్లో మీరు మ్యాక్సిమం అన్ని అర్థం చేసుకున్నారు, అన్ని నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఓకే, అంటిల్ దెన్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం స్టూడెంట్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.